చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ఈ కార్తీక మాసంలో ప్రతి కథ మన హృదయాన్ని తాకేలా ఉంటుంది. అవునమ్మా, ఈరోజు కథ ఏంటో చెప్పు. మరి ఏదో రహస్యం అంటున్నావు కదా? అవును బుజ్జులు, ఈరోజు కథలో ఒక దీపం వెనుక దాగిన రహస్యం ఉంది. ఆ దీపం వెలిగిన రాత్రి ఊరంతా మారిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా విందురు రండి. గోదావరి తీరంలో ఉన్న వెలుగూరు అనే చిన్న ఊరు. ప్రతి కార్తీక మాసంలో ఊరు మొత్తం దీపాలతో వెలుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఒక ఇల్లు మాత్రమే చీకటిగా ఉంది. ఆ ఇంట్లో ఉండేది సీతామణి అనే వృద్ధురాలు. తన భర్త, కుమారుడు చనిపోయి ఏకాకిగా జీవిస్తుంది. కానీ ఆమె శివుడిపై భక్తి మాత్రం తగ్గలేదు. ఒక రాత్రి ఆమె తలుపు దగ్గర ఒక చిన్న అమ్మాయి నిలబడి, "అమ్మా, నాకో దీపం ఇస్తావా?" అని అడిగింది. సీతామణి ఆశ్చర్యపోయింది. "నువ్వెవరమ్మా? ఈ చీకటి రాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అనింది సీతామణి. అమ్మాయి నవ్వుతూ, "నాకు కేవలం ఒక దీపం కావాలి. ఆ దీపంతోనే ఎవరో రక్షించబడతారు" అంది. సీతామణి తన దగ్గర ఉన్న చివరి నూనెను తీసి దీపం వెలిగించింది. ఆ అమ్మాయి దీపం తీసుకొని, "ధన్యవాదాలమ్మా, రేపు నీ జీవితం మారిపోతుంది" అని చెప్పి చీకట్లో కనుమరుగైంది. మరుసటి రోజు ఊర్లో వింత జరిగింది. పెద్ద తుఫాన్ వచ్చింది. అన్ని ఇళ్ల దీపాలు ఆరిపోయాయి. కానీ సీతామణి ఇంటి ముందు ఉన్న ఒక దీపం మాత్రం వెలుగుతూనే ఉంది. జనం ఆశ్చర్యపోయారు. ఈ వృద్ధురాలికి శివుడి కరుణ ఉందేమో అని మాట్లాడుకున్నారు. రాత్రిపూట ఆ దీపం నుంచి వెలుగు పెరిగి శివలింగం దిశగా ప్రవహించింది. ఆ వెలుగులో ఒక శబ్దం వినిపించింది. "ఈ దీపం ద్వారా ఒక పాపాత్ముని ఆత్మను విముక్తి చేశాను" అని. గ్రామం అంతా ఆ మాట విన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సీతామణి దశాబ్దాల క్రితం చనిపోయిన తన కుమారుడు రూపంలో ఒక ప్రకాశం ఆమె ముందు నిలబడ్డాడు. "అమ్మా, ఆ రాత్రి నీ భక్తి వల్ల నేను పాపం నుండి విముక్తి పొందాను. నువ్వు వెలిగించిన దీపమే నన్ను కాపాడింది" అని చెప్పి ఆ రూపం కలిసిపోయింది. సీతామణి కన్నీళ్లు పెట్టుకుంది. "శివుడా, నా దీపం ద్వారా నా కుమారుని నీవు రక్షించావు" అని. మరుసటి రోజు గ్రామం అంతా సీతామణి ఇంట్లో దీపం వెలిగించడానికి వచ్చారు. ఆమె దీపాన్ని మోక్ష దీపం అని పిలిచారు. అలా ఒక వృద్ధురాలి నిస్వార్థ దీపం వెనుక ఉన్న రహస్యం, ఒక ఆత్మ విముక్తి, ఒక తల్లి స్నేహం, ఒక దేవుడి కరుణ. అమ్మ, ఆ చిన్న అమ్మాయి ఎవరు? శివుడు పంపిన దైవశక్తి బుజ్జులు. ఆ అమ్మాయి రూపంలోనే ఆయన వచ్చాడు. అమ్మ, అయితే మనం కూడా దీపం వెలిగిస్తామా? తప్పకుండా. భక్తితో వెలిగించే ప్రతి దీపం శివుడి ఆశీర్వాదం తీసుకువస్తుంది. ఇలాంటి అద్భుత కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథలు.